హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి చాలామంది అభ్యర్థులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా అంటే మేబీ ఒక 3 or 5 days బ్యాక్ మనం ఒక వీడియో చేస్తున్నాము. ఇప్పుడు మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ యొక్క పరిశీలన అయితే జరుగుతూ ఉందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకేనా. కానీ సడన్లీ ఒక్కసారిగా బ్రేక్ అనేటటువంటి పడేటటువంటి ఛాన్స్ అయితే మనకు కనిపించిందండి. ప్రజెంట్ ఇప్పటి వరకు మన ఆర్థికంగా మన ఏపీ వచ్చేసి చాలా ఖాళీగా అయిపోయింది. ఓకే. అయితే ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఉద్యోగాలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఆహ్వానిస్తున్నారు చాలా ప్రభుత్వేతర సంస్థలన్నింటినీ, ప్రైవేట్ కంపెనీలను. ఆ తర్వాత ముందుగా వచ్చేసి ప్రైవేట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేసేటటువంటి విషయంలో గవర్నమెంట్ అయితే ఉంది. ఆఫ్టర్ ది 1 year అంటే ఈ సంవత్సరం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 2025 స్టార్టింగ్ నుంచి మనకి గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి వాటి మీద ఎక్కువగా దృష్టి అయితే పెట్టేటటువంటి విషయంలో అయితే ఉంది. ఆల్రెడీ ఎన్నికలకు సందర్భంగా తెలియజేస్తున్నారు కాబట్టి టెట్ డిఎస్సికి సంబంధించి అవైతే ఈ ఇయర్లోనే కంప్లీట్ అయితే చేసేస్తారు. నెక్స్ట్ ఇయర్ నుంచి 2025 న్యూ ఇయర్ తర్వాత నుంచి మనకి యానిమల్ హస్బెండరీ జాబ్స్ సంబంధించి కానీ దాదాపు 2000 వరకు ఖాళీలు అయితే ఉన్నాయి. ఆ జాబ్స్ భర్తీ అయితే చేయబోతారు. ఓకే. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా గాయస్, ఖచ్చితంగా ఈ కోర్స్ చేసిన వాళ్ళు అన్యాయం అయితే అవ్వరు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేసి తీరుతారు కూడా. కాబట్టి ఖాళీలు కూడా ఉన్నాయి, మరియు స్టాఫ్ కూడా ఆయా ఖాళీలకు సంబంధించి సరిగ్గా ఉన్నటువంటి వ్యక్తులతో పని కానిస్తున్నారు. క్లస్టర్ విధానంలో ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చిందో క్లస్టర్ విధానం చాలా వరకు అయితే పోస్టులు అన్నీ మెర్జ్ అయిపోయాయండి. వాటన్నిటిని మళ్ళీ పునఃపరిశీలించి ఆ విధంగా క్లస్టర్ అంతా రద్దు చేసేసి ఎవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళని అక్కడ ఉంచేసి ఎవరి పని వాళ్ళు చేసే విధంగా జీవో అయితే ఇవ్వబోతున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా. మన మంత్రి గారు అయినటువంటి చొరవతో, మన అచ్చెన్నాయుడు గారి చొరవతో. ఎనీవే గాయస్, ఏదేమైనప్పటికీ మన గవర్నమెంట్ అయితే వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక సంతోషమే. ఎనీవే, నోటిఫికేషన్స్ కూడా అతి త్వరలో మన ముందైతే ఉంటాయి. దీనికి సంబంధించి కూడా మనకి అధికారికంగా ప్రకటన కూడా జరగబోతుంది కాబట్టి కొంచెం సమయం పడుతుందండి. ఓకే. అంతవరకు అభ్యర్థులు కొంచెం సంయమనం పాటించండి. జాబ్ ప్రిపరేషన్ సంబంధించినటువంటి మనకి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ అనేటటువంటి డైలీ చదువుతూ ఉండండి. ఓకే. థ్యాంక్ యూ గైస్.